शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानामेकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। శ్రీగురుభ్యో నమః. హరి ఓం. విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం రాశిఫలాలకు స్వాగతం. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా ద్వాదశ రాశుల ఫలితాలు చెప్పడం జరుగుతుంది. మరి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఈ జ్యోతిష్యం అనేది సామూహికంగా చెప్పబడుతుంది. గోచారం వ్యక్తిగతమైనటువంటి విశ్లేషణ కాదు. కాబట్టి గోచారంలో చెప్పిందే జరుగుతుందని ఏం లేదు. అలాగే మీ వ్యక్తిగత జాతకానికి దీన్ని అన్వయం చేసుకొని చూసుకుంటేనే దీని ఫలితాలు సంపూర్ణంగా వస్తాయి. ఇది మనకు సామాన్యంగా చూసుకొని మనకు తాత్కాలికమైనటువంటి సమస్యల నుంచి బయటపడడానికి ఈ జ్యోతిష్యం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ గోచారాన్ని మీరు తాత్కాలికమైనటువంటి ఉపశమనం కోసమే వినండి. శాశ్వత పరిష్కారం అయితే ఇది కాదు. ఇలాగే జరుగుతుందనడానికి కూడా ఉండదు. ఎందుకంటే గోచారంలో ఒక్కో రాశిలో 1,20,00,000 ఒక్కొక్క రాశిలో 10 కోట్ల మంది ఉంటారు మన భారతదేశంలోనే. కాబట్టి దాన్ని బట్టి మీరు విశ్లేషించుకోండి. మరి ఈ ద్వాదశ రాశుల ఫలితాలు తెలుసుకునే ముందు మనం వీటి యొక్క గ్రహస్థితిని ఒకసారి చూద్దాం. ప్రస్తుతం మేషరాశిలో బృహస్పతి, అలాగే కన్యారాశిలో కేతువు, తులా, వృశ్చిక, ధనస్సు, మకరాల్లో చంద్రుడు సంచరిస్తున్నాడు. వృశ్చికంలో బుధ శుక్రులు ఉన్నారు. ఇక్కడ బుధుడు వచ్చేసి 9వ తారీఖు ధనస్సులోకి వెళ్తున్నాడు. ఇక ధనస్సులో కుజ, రవి, బుధులు బుధాదిత్య యోగం అంగారకుడితో కూడా కలుస్తున్నాడు. ఇక్కడ శని వచ్చేసి ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. అలాగే ద్వాదశ రాహు కూడా ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను మనం చూద్దాం. మేషరాశి ఫలితాలు. ఈ వారం మేషరాశి యొక్క గ్రహస్థితి చూసే ముందు ప్రస్తుతం మేషరాశి యొక్క గోచార స్థితి చూద్దాం. మరి ఈ వారం మేషరాశి వారికి జన్మ బృహస్పతి, 6వ స్థానంలో కేతువు, అలాగే 7, 8, 9, 10 స్థానాల్లో చంద్రుడు. ఇక శుక్ర, బుధులు అష్టమ స్థానంలో సంచరిస్తూ బుధుడు 9వ తారీఖు మనకు నవమ స్థానంలోకి వెళ్తున్నాడు. నవమ స్థానంలో బుధ రవి కుజులతో కలుస్తున్నాడు. ఇక శని వచ్చేసి ఏకాదశ స్థానంలో ఉన్నాడు. ద్వాదశ రాహు అనేది మనకు సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మేషరాశి వారికి ప్రస్తుతం చూసుకున్నట్టయితే ముఖ్యంగా జన్మ బృహస్పతి సంచారం, అంగారకుడు భాగ్య సంచారం వల్ల వీరికి ప్రస్తుతం అయితే కఠినంగా ఉంటారు. ప్రతి విషయంలో కూడా ఒక స్థిరమైన ఆలోచన, నిర్ణయాలన్నీ కూడా కఠినంగా తీసుకుంటారు. చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా కఠినంగా వ్యవహరిస్తుంటారు. ఏదైనా కూడా వారు ఎదుటివారు చెప్పేది వినకుండా మీ యొక్క నిర్ణయాన్ని ఎదుటివారికి చెప్తూ ఉంటారు. అలాగే కొంత ఆలోచనా శక్తి కూడా ఉంటుంది. మంచి తెలివైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అయితే ప్రతిసారి కూడా అది అందరూ ఆమోదించాలని లేదు. కాబట్టి కొంత నిదానంగా ఉండడానికి ప్రయత్నించండి. ఆర్థికపరమైనటువంటి విషయాలు చూసుకున్నట్టయితే ధనాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమ స్థాన సంచారం అనేది మనకు సూచిస్తుంది. కాబట్టి ఆర్థికంగా కొన్ని చికాకులైతే తప్పవు. సమస్యలు ఎన్నున్నా కూడా ఆర్థిక పురోభివృద్ధి ఉంటేనే మనకు అనుకూలంగా ఉంటుంది. కాకపోతే మిగిలిన గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి సమస్యలు ఉన్నా కూడా వాటికి పరిష్కారం కూడా దొరుకుతుంది. కుటుంబంలో ఈ దగ్గర వ్యక్తుల నుంచి కూడా కొంత అనుకూలత అనేది ఉంటుంది. అలాగే తృతీయాధిపతి అష్టమం నుంచి నవమంలోకి వెళ్తున్నాడు. కాబట్టి కుటుంబ కలహాలు ఏమైనా ఉంటే, అంటే దగ్గరి బంధువుల్లో కానీ అన్నదమ్ముల్లో కానీ కలహాలు ఏమైనా ఉంటే వాటి నుంచి కొంత పరిహారం దొరికి ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఒకవేళ కోర్టు వ్యవహారాలు, స్థిరాస్తుల విషయంలో ఉంటే అవి మీకు అనుకూలంగా మారి 9వ తారీఖు తర్వాత మీకు అనుకూలమైనటువంటి వ్యవహారం అనేది జరుగుతుంది. ఎందుకంటే బుధుడు కూడా భాగ్యంలోకి వెళ్తున్నాడు కాబట్టి స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే స్థిరాస్తుల కొనుగోలు చేయాలి అనుకుంటే ప్రస్తుతం వార మధ్యంలో మిశ్రమంగా ఉంటుంది. వారాంతంలో, వార ప్రారంభంలో మీరు ఏదైనా కొనుగోలు చేయాలి అంటే ఇల్లు కానీ, లేదంటే కారు కానీ, ఇంకా ఏదైనా వస్తువులు అంటే గృహోపకరణాలు కానీ ఇవి చేయండి. ప్రారంభంలో కానీ అంత్యంలో కానీ
మధ్యలో కొంత అవకతవకలు అయ్యే అవకాశం ఉంది మంగళ బుధవారాలు. కాబట్టి కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడా తలనొప్పులు వచ్చే అవకాశం ఉంది స్థిరాస్తుల కొనుగోలు. కాబట్టి వారాంతంలో చేసుకోవడం చాలా శ్రేయస్కరం, అప్పుడు అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తులు గురించి చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. అలాగే విద్యార్థుల గురించి మనం గమనిస్తే పంచమాధిపతి అయినటువంటి రవి భాగ్యస్థానంలో ఉన్నాడు. మరి రవి కుజ బుధులు కలుస్తున్నారు కాబట్టి మంచి విద్యాభివృద్ధి అయితే ఉంటుంది. రక్షణ రంగాలకు సంబంధించి కానీ సాంకేతికపరమైనటువంటి కానీ ఎంబీఏ కానీ ఇలాంటి విద్యార్థులు ఎవరైనా ఉంటారో వీళ్ళందరికీ కూడా విశేషమైన అనుకూలత ఉంటుంది. ముఖ్యంగా గ్రూప్స్ ఎగ్జామ్స్ రాస్తారు కదా, గవర్నమెంట్ జాబ్ కోసం ఏదైనా ఎగ్జామ్స్ రాస్తుంటే వాళ్ళకైతే మంచి అభివృద్ధి ఉంటుంది, మంచి ఫలితాలు కూడా సాధిస్తారు, విశేషమైనటువంటి గుర్తింపు పొందుతారు. ఇక దాంతోపాటు ఇక్కడ మనం గమనిస్తే రుణ బాధ అనేది కొంతవరకు ఉంటుంది. ఈ వారాంతానికి వార మధ్యం తర్వాత 9వ తారీఖు తర్వాత రుణ బాధ నుంచి కొద్దిగా విముక్తి కలిగి రుణ బాధ నుంచి బయటపడే అవకాశం ఉంది. సమస్యలు ఉన్నా కూడా వాటికి పరిష్కారం దొరుకుతుంది. వెంటనే ఎప్పుడో 10 సంవత్సరాల నుంచి చేసిన రుణం పోతుంది అంటే పోదు. తాత్కాలికంగా ఏదైనా మీరు లోన్లు కట్టడం కానీ ఇవన్నీ ఉంటే వాటి నుంచి కొంత రిలాక్సేషన్ అనేది కలుగుతుంది. అంతేగాని మేము ఎప్పుడో చేశామండి అది ఇప్పటికీ ఇంకా ముడతలేదంటే అది ఇంకా సమయం పట్టే అవకాశం ఉంటుంది అట్లాంటి వాటికి. కాకపోతే ప్రస్తుతం గోచార రీత్యా మాత్రం ఆ యొక్క అనుకూలత అయితే కలుగుతుంది. భార్యాభర్తల మధ్య కూడా అనుకూలత ఉంటుంది. ఇక కొద్దిగా కుటుంబంలో చిన్న సమస్యలు ఏదో రకమైన వాదోపవాదాలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంత అనారోగ్య సమస్యల నుంచి బయటపడి ఆరోగ్య స్థితి అనేది మారుతుంది, అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇక భాగ్యంలో 3 గ్రహాల కలయిక వల్ల ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడండి. వారి ఆరోగ్య విషయంలో కొన్ని రకాల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాగే స్థిరాస్తులు కూడా మీకు పూర్వీకుల నుంచి రావాల్సినవి కానీ తల్లిదండ్రుల నుంచి రావాల్సినవి కానీ అవి కోర్టు వ్యవహారాల్లో ఉంటే అవి కొంత సమస్యాత్మకంగా మీరు పొందవచ్చు. అంటే కొంత యుద్ధం చేస్తే కానీ గెలిచే అవకాశం ఉండదు అటువంటి విషయాల్లో. కాబట్టి కొంత ఎదురొడ్డాల్సి వస్తుంది. ఇక ఉద్యోగపరంగా అయితే మంచి విశేషమైన సమయంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు స్థానచలనాలు ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. దశమాధిపతి లాభంలో ఉండడం వల్ల ఉద్యోగ రీత్యా జీతం పెరగడం కానీ ఆర్థిక పురోభివృద్ధి కానీ ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా మంచి సమయంగానే చెప్పుకోవచ్చు. విదేశీ వ్యవహారాల వల్ల కానీ విదేశీ ప్రయాణాల వల్ల కానీ ధన వ్యయం కూడా ఎక్కువగా అయ్యే అవకాశం మనకు ప్రస్తుతం సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఖర్చులు అయితే ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మీ వ్యక్తిగతమైనటువంటి కుటుంబపరమైనటువంటి ఖర్చులు అధికంగా ఉండడం, వాటి వల్ల కొంత ఇబ్బందిని ఎదుర్కోవడం, మనస్పర్ధలు రావడం ఇలాంటివి ఉంటాయి. ప్రతి చోట కూడా మీరు మాట్లాడాల్సిన చోట మీకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కొంత సమాజంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు మీ చుట్టూ ఉండే అవకాశం ఉంది. వారి నుంచి కొంత అప్రమత్తంగా ఉండండి. ఇక ఈ మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకోండి, మినుములు దానం ఇవ్వండి, అలాగే ఉలువలు దానం ఇవ్వండి కేజీంబ మంగళవారం రోజు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దండకం కానీ ఆయనకు ప్రత్యేకమైనటువంటి స్తోత్రాలు ఉన్నాయి, భుజంగ స్తోత్రం ఇలాంటి పారాయణం చేసుకోండి. ఇక బెబ్బర్లు దానం ఇవ్వండి శుక్రవారం రోజు. దానివల్ల కొంత సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. మీకు ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. మీ ఇష్టదేవత ఆరాధన తరచూ చేస్తూ ఉంటే ఎన్ని సమస్యలు అన్నా కూడా వాటి నుంచి బయటపడతారు. కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి, తప్పకుండా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మేషరాశి యొక్క ఫలితాలు. వృషభ రాశి ఫలితాలు. ఈ వారం వృషభ రాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా 5వ స్థానంలో కేతు సంచారం, అలాగే 6, 7, 8, 9 స్థానాల్లో చంద్ర సంచారం, ఇక 7వ స్థానంలో బుధ శుక్రుల కలయిక. బుధుడు వచ్చేసి 8వ స్థానంలోకి వెళ్తున్నాడు. 9వ తారీఖు రోజు 8వ స్థానంలోకి వెళ్ళడం, బుధాదిత్య యోగం, కుజుడితో సాంగత్యం, కొంత అస్తంగత్వం కావడం అనేది మనకు గమనించవచ్చు. ఇక శని వచ్చేసి 10వ స్థానంలో ఉన్నాడు. 11 రాహు, 12 గురువు. ఈ గ్రహస్థితి ఆధారంగా వృషభరాశి వారికి చూసుకుంటే ముఖ్యంగా రాష్ట్రాధిపతిని గమనిస్తే ఇక్కడ
సప్తమ స్థానంలో ఉన్నాడు. ఇది కొంత అనుకూలించే సమయం, ఎందుకంటే బుధుడు కూడా వెళ్ళిపోతున్నాడు. అయినప్పటికీ కూడా శుక్రుడు సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఏదో కుటుంబంతో కలిసి ఎక్కువ సమయం గడపాలి అనే ఆలోచన, కుటుంబంతో సంతోషంగా ఉండాలి అనే ఆలోచన, ఏదైనా విహారయాత్రలకు లేదంటే ఏదైనా సినిమాలకు ఇలాంటి కొంత ఆలోచన విధానం అనేది ఉంటుంది. అంటే ఎప్పుడు రిలాక్స్డ్గా ఉంటారు, స్థిరంగా ఆలోచిస్తారు. కొంత ఒత్తిడి ఉన్నా కూడా వాటి నుంచి బయటపడేటందుకు ఇలాంటి మార్గాలన్నీ కూడా అన్వేషిస్తుంటారు. ఆర్థికపరమైన విషయాల గురించి కొంత ఇబ్బందులు అయితే ఉంటాయి, ఎందుకంటే ధనాధిపతి అష్టమ స్థానంలో సంచరిస్తాడు. కాబట్టి తప్పకుండా ఆర్థికంగా కొంత ఒడిదొడుకులు ఉంటే వాటిని సంయమనంతో ప్రశాంతంగా ఎదుర్కోండి, వాటిని కూడా పరిష్కరించుకోగలుగుతారు. ఇక కుటుంబంలోని దగ్గరి వ్యక్తులకు కొంత అనుకూలత ఉంటుంది. అయితే వార మధ్యంలో దగ్గర వ్యక్తులకు అనారోగ్యం, బుధ శుక్రవారాల్లో వాటి వల్ల కొంత సమయం అనేది కేటాయించాల్సి రావడం, ఏదో రకమైన ఒత్తిడి వాతావరణం ఉంటుంది. బుధ శుక్రవారాలు మానసికంగా కూడా కొంత ఆందోళన కలిగించే విషయాలు జరుగుతుంటాయి. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే స్థలాలు కొనడం కానీ, గృహ నిర్మాణాలు చేపట్టడం కానీ, గృహోపకరణాలు తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా కొంతకాలం వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే వాటి విషయాల్లో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే రుణ బాధ లేదంటే ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ప్రస్తుతం సూచిస్తుంది. ఆ నిర్మాణాలు కానీ గృహాలు కానీ వీటి గురించి కొంతకాలం వాయిదా వేసుకోండి, ప్రశాంతంగా ఉంటుంది. మీరు వేసుకోకున్నా మీరు మొదలుపెట్టినా కూడా ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ విషయంలో కొంత జాగ్రత్త పడండి. ఇక విద్యార్థులకైతే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అయితే కొన్ని ఆటంకాలు అయితే మనకు విద్యార్థులకు సూచిస్తున్నాయి. స్నేహితులతో కానీ చుట్టూ ఉన్న వ్యక్తులతో కానీ కొంత జాగ్రత్తగా ఉండండి. మీ సమయాన్ని వృధా చేయడం కానీ, మీ విద్యకు ఆటంకాలు కలిగేలా చేయడం కానీ ఎక్కువగా సూచిస్తుంది. మీరు వ్యక్తిగతంగా ఒంటరిగానే యుద్ధం చేయండి. చదువు విషయంలో కొంత అధిక శ్రమ పడండి, వాటి వల్ల మీరు మంచి విజయాలు దక్కించుకుంటారు. లేదంటే కొంత మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. సంతానానికి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. సంతానానికి అనారోగ్య సమస్యలు కొంత సూచిస్తున్నాయి కాబట్టి ప్రస్తుతం ఆ విషయంలో అప్రమత్తంగా ఉండండి. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కొంత విలాసంగా గడిపే అవకాశం ఉంటుంది. అన్యోన్యత పెరుగుతుంది. సమస్యలనున్నా కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత వల్ల ఆ సమస్యలను సులభంగా ఎదుర్కొంటారు. ఆరోగ్యపరంగా మాత్రం కొంత జాగ్రత్త వహించండి. అష్టమంలో 3 గ్రహాలు కలుస్తున్నాయి. రవి, కుజ, బుధులు. చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం మనకు గోచరిస్తుంది. దాంతోపాటు వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా వైరల్ జ్వరాలు కానీ ఇలాంటివి ఎక్కువ వచ్చే అవకాశం వృషభ రాశి వారికి సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. ఏదైనా స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థాన చలనాలు, దూర ప్రాంతాల్లో ఉద్యోగ ప్రయత్నాలు ఇవన్నీ అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులకైతే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక సినీ రంగాల వారికి అద్భుతమైనటువంటి విజయం దక్కే అవకాశం ఈ వృషభ రాశి వారికి ప్రస్తుతం సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. విదేశాల నుంచి మీకు ద్రవ్య లాభం కలిగే అవకాశం ఉంది. ఒకవేళ మీకు అటువంటి సత్సంబంధాలు విదేశాలతో ఉంటే, అంటే మీకు తెలియని వారి నుంచి, దూర ప్రాంతాల నుంచి మీకు ధన లాభం అనేది కలిగే అవకాశం ఉంది. ఆ విషయంలో కొంత అనుకూలత చేకూరుతుంది. ఇక ఖర్చులు అయితే మీ కుటుంబపరమైన ఖర్చులు, ఆరోగ్యపరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్యాలు కానీ, కొంత ఊహించిన అనారోగ్యాల వల్ల అధిక ధనం వ్యయం అయ్యే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోండి. దత్త దేవాలయాన్ని దర్శించండి. వీలైతే దగ్గరలో ఉన్న దత్త దేవాలయంలో ప్రతి గురువారం కూడా శనిగేలు నివేదన పెట్టి పంచిపెట్టండి. ఇక ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించుకుంటూ ఉండండి ప్రతిరోజు కూడా ఉదయం. దీనివల్ల ఆరోగ్య విషయాల సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. వీలైతే పెసర్లు బుధవారం రోజు దానం ఇవ్వండి. దీనివల్ల కొంతవరకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృషభ రాశి యొక్క మిథున రాశి ఫలితాలు. ఈ వారం మిథున రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా చతుర్థ కేతువు, అలాగే పంచమ, షష్టమ, సప్తమ, అష్టమ స్థానాలలో చంద్రుడు, ఇక 6వ స్థానంలో
శుక్ర బుధుల కలయిక ఉంది. బుధుడు వచ్చేసి 9వ తారీఖు సప్తమ స్థానంలోకి వెళ్తున్నాడు. సప్తమంలో రవి కుజ బుధుల కలయికగా జరుగుతుంది. ఇక నవమ స్థానంలో శని, దశమ స్థానంలో రాహు, ఏకాదశ బృహస్పతి. ఈ గ్రహస్థితి ఆధారంగా ప్రస్తుతం కొంత ఒత్తిడి ఇవన్నీ చికాకులు ఈ వారమంతా గత వారమంతా ఉన్నాయి. మరి వాటి నుంచి కొంత మనకు ఉపశమనం అనేది లభిస్తుంది. ఎందుకంటే 9వ తారీఖు బుధుడు సప్తమ స్థానంలోకి వస్తున్నాడు. మంచి స్థిరత్వం అనేది వస్తుంది. ఆలోచనలో మంచి ఉత్తేజం అనేది కలుగుతుంది. అంటే ఏదో నిదానంగా ఉండడం, భయపడుతూ ఉండడం ఇలా కాకుండా మంచి ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకుంటారు. రవితో కలిసి ఉండడం, కుజుడితో కలిసి ఉండడం వల్ల కొంత అగ్రెసివ్నెస్ అనేది కలుగుతుంది. అంటే ఏదో సాధిద్దామనే ఒక తపన అనేది పెరుగుతుంది. అలాగే మానసిక ఒత్తిడి అనేది కొంత తగ్గుతుంది. మా శారీరక మానసిక అలసట అనేది తొలగిపోతుంది. ఆర్థికపరమైనటువంటి విషయాల గురించి చూస్తే ధనాధిపతి చంద్రుడు 5, 6, 7, 8 స్థానాల్లో సంచరిస్తున్నాడు. మరి వారాంతంలో కొంత ఇబ్బందులు అయితే ఉంటాయి. మిగిలిన రోజులన్నీ కూడా ఆర్థికపరమైన అనుకూలత అయితే కలుగుతుంది. కుటుంబంలోని దగ్గర వ్యక్తులతో కూడా కొంత సహాయ సహకారాలు తీసుకోవడం కానీ, మీరు ఇవ్వడం కానీ, వారితో కలిసి కొన్ని సంప్రదింపులు చేసే అవకాశం ఉంది. స్థిరాస్తులు పూర్వీకుల నుంచి రావాల్సినవి ఉంటే వాటి విషయంలో మీకు కొంత అనుకూలత ఉంటుంది. అలాగే తృతీయాధిపతి సప్తమ స్థానంలో బుధ కుజులతో కలిసి ఉండడం వల్ల దగ్గర వ్యక్తులకు అనారోగ్యము, దుర్వార్తా శ్రవణాలు కలిగే అవకాశం కూడా మనకు గోచరిస్తుంది. వారి విషయంలో కొంత జాగ్రత్త వహించండి. ఇక స్థిరాస్తుల కొనుగోలు విషయంలో మంచి అనుకూలత 9వ తారీఖు తర్వాత కలుగుతుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. ఇంకా విద్యార్థులు కూడా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అలాగే పంచమాధిపతి 6వ స్థానంలో ఉండడం వల్ల కొన్ని రకాల సమస్యలు తప్ప విద్యార్థులు మంచి విజయాలు దక్కించుకుంటారు. ప్రతి దాంట్లో కూడా ముందడుగులో ఉంటారు. ముఖ్యంగా వైద్య విద్యార్థులు అయితే విశేషంగా రాణిస్తారు. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉన్నప్పటికీ కూడా కుటుంబంలో బయట వ్యక్తుల వల్ల కానీ, ఏదో రకమైన చికాకుల వల్ల కానీ కుటుంబంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అనవసరమైనటువంటి విషయాలు కుటుంబంలో చర్చించకపోవడం వల్ల సమస్యలు తొలగిపోతాయి. మీ చర్చ అనేది రానివ్వకుండా చూసుకోండి. ఇక కుటుంబంలో ఒక అన్యోన్యత అనేది కలగడానికి మీరు కొంత ప్రశాంతంగా ఉండాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే చిన్న చిన్న సమస్యలు తప్ప దీర్ఘకాలిక సమస్యలు అయితే ఉండకపోవచ్చు. తల్లిదండ్రుల నుంచి కొంత అనుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే మీకు రావాల్సిన డబ్బు ఏదైనా ఉంటే కానీ, పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తులు ఏమైనా ఉంటే అవి మీకు అనుకూలమైన వాతావరణం కలుగుతుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశాలలో స్థిరపడాలి, విదేశీ ఉద్యోగాలు చేయాలి అనుకునే వారికి ప్రస్తుతం అయితే మంచి అనుకూలమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే దశమ స్థానాధిపతి ఏకాదశంలో ఉండడం వల్ల ఉద్యోగరీత్యా ఆర్థిక అభివృద్ధి అనేది కలుగుతుంది. జీతాలు పెరగడం కానీ, లేదంటే ఆకస్మిక ధనలాభాలు, మీకు రావాల్సిన పిఎఫ్లు ఇలాంటివి రావడం కానీ జరుగుతుంది. సినీ రంగాల వారికి, రాజకీయ నాయకులకైతే అద్భుత విజయాలు అయితే దక్కే అవకాశం ఉంది. అలాగే వ్యాపారవేత్తలకు కూడా మంచి విశేషమైనటువంటి ధనార్జన అనేది కలుగుతుంది. ఇక ఆ ఖర్చులు కూడా కొంత ఎక్కువగానే ఉంటాయి. ఊహించని ధనలాభం కూడా మనకు ఎక్కువగా సూచిస్తుంది. అంటే అందరికీ వస్తుందని కాదు, కొన్ని మన వ్యక్తిగత జాతకం కూడా దీనికి అన్వయించుకోవాలి. ఊహించని ధనలాభం ఉంది కదా అంటే మన వ్యక్తిగత జాతకం కూడా దానికి అన్వయించుకుంటే కొందరికి అవకాశం ఉన్న వారికి అయితే వచ్చే అవకాశం తప్పకుండా ఉంది. ఖర్చులు అయితే విలాసాల యందు కొంత అధిక ధన వ్యయం చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఈ మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఈ మిథున రాశి వారు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. దగ్గరలో ఏదైనా విష్ణు దేవాలయాలు ఉంటే దర్శించుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మిథున రాశి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి ఫలితాలు. ఈ వారం కర్కాటక రాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా తృతీయ కేతువు, చతుర్థ, పంచమ, షష్టమ, సప్తమ స్థానాల్లో చంద్రుడు, ఇక చతుర్థ పంచమ స్థానంలో బుధ శుక్రులు ఉన్నారు. బుధుడు వచ్చేసి షష్టమ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఇక 6వ స్థానంలో రవి కుజులతో బుధుడు కలయిక సంభవిస్తుంది. అష్టమ శని, 9వ స్థానంలో బృహస్పతి, రాహువు, దశమ స్థానంలో బృహస్పతి ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా కర్కాటక రాశి వారికి ప్రస్తుతం అయితే
4, 5, 6, 7 స్థానాల్లో రాష్ట్రాధిపతి సంచారం వల్ల వార మధ్యంలో కొంత చికాకులు కలిగినప్పటికీ కూడా ఈ వారమంతా కూడా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఏ నిర్ణయాలైనా కూడా స్థిరంగా తీసుకోవడం, ప్రతి విషయంలో కూడా అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, కొంత ఆధ్యాత్మికత కలిగి ఉండడం అనేది మనం గమనించవచ్చు. ఆర్థికపరమైన విషయాలలో సానుకూలత ఉంటుంది. ధనాధిపతి 6వ స్థానంలో ఉండడం వల్ల కొన్ని రకాల రుణాల వల్ల కానీ ఖర్చుల వల్ల కానీ కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం మనకు సూచిస్తుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రుణ బాధ కానీ చుట్టూ ఉన్న వాళ్ళతో సమస్యలు కానీ చికాకులు కానీ కలిగే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఇక స్థిరాస్తుల కొనుగోలు, స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా కొంతవరకు అనుకూలిస్తాయి. విద్యార్థులకు విశేషమైనటువంటి మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సమస్యలు ఎన్నున్నా కూడా వాటిని అధిగమించి విజయాలు సాధిస్తారు. ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించిన వారు విశేషమైనటువంటి పేరు ప్రతిష్టలు సంపాదించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక రుణ బాధ కూడా కొంతవరకు ఉండే అవకాశం కర్కాటక రాశి వారికి సూచిస్తుంది. కొంత రుణాలు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. అనవసరమైన వాటికి రుణాలు చేయడం, అనవసరమైనటువంటి వృధా వ్యయాలు చేయడం అనేది తగ్గించుకోవడం అనేది చాలా మంచిది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి శని స్వక్షేత్రంలో ఉండడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్యాల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. కండరాలకు సంబంధించి, నరాలకు సంబంధించి, ఎముకలకు సంబంధించిన అనారోగ్యాలు ఈ కర్కాటక రాశి వారికి తరచూ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కొంత శారీరక అలసట కూడా ఎక్కువగా ఉండే అవకాశం మనకు ప్రస్తుతం సూచిస్తుంది. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. ఇక తండ్రికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఈ కర్కాటక రాశి వారికి అధికంగా సూచిస్తుంది. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొంత పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశాలలో స్థిరపడాలి అనుకునే వారికి ప్రస్తుతం అయితే మంచి అనుకూలమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులకు కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక ఊహించని ధనలాభాలు కూడా మనకు సూచిస్తున్నాయి. ఖర్చుల విషయానికి వస్తే రుణాల వల్ల అధిక ధన వ్యయం కావడం, వాటి వల్ల కొంత చికాకు కలగడం అనేది ఉంటుంది. ఆధ్యాత్మికత చింతన కలిగి ఉంటారు. దేవాలయ దర్శనాలు, తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా ప్రస్తుతం ఈ రాశి వారికి అధికంగా సూచిస్తుంది. మరి కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి. అష్టమ శని సంచారం వల్ల కొంత ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ప్రతినిత్యము కూడా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము 19 మార్లు పఠించండి. ఇక ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కూడా పఠించండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కర్కాటక రాశి యొక్క సింహరాశి ఫలితాలు. ఈ వారం సింహరాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా ద్వితీయ కేతువు, అలాగే తృతీయ, చతుర్థ, పంచమ, షష్టమ స్థానాల్లో చంద్రుడు, తృతీయ స్థానంలో, చతుర్థ స్థానంలో మనకు శుక్రుడు, బుధుడు ఉన్నారు. బుధుడు వచ్చేసి పంచమ స్థానంలోకి వెళ్తున్నాడు. రవి, కుజులు పంచమ స్థానంలో ఉన్నారు. సప్తమ శని సంచారం, అష్టమ రాహు, నవమంలో బృహస్పతి. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే సింహరాశి వారికి ప్రస్తుతమైతే రాష్ట్రాధిపతి పంచమ స్థానంలో ఉన్నాడు. ఇది చాలా శుభయోగమే. ఏదైనా కూడా నిర్ణయాలు అనేటివి సరైన నిర్ణయాలు తీసుకోవడం, కొంత ఆత్మస్థైర్యంతో ఉండడం, ప్రతి విషయము కూడా ఒక నిబద్ధతతోటి ముందుకు తీసుకువెళ్ళడం చేస్తారు. ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సమస్యలనున్నా కూడా ఆర్థిక పురోభివృద్ధి అనేది బాగుంటుంది. ఏ సమస్యనైనా కూడా సులువుగా ఎదుర్కొంటారు. మీకు సకాలంలో డబ్బును చేకూర్చుకోవడం కానీ, అలాగే ఆర్థిక సమస్యలను తొలగించుకోవడం అనేది చేస్తారు. కుటుంబంలోని దగ్గర వ్యక్తుల నుంచి కూడా అనుకూలత ఉంటుంది. పూర్వీకుల నుంచి రావాల్సిన స్థిరాస్తులు ఏమైనా కూడా అవి మీకు సంక్రమించే అవకాశం సూచిస్తుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం,
వాహనాలు తీసుకోవడం ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. ముఖ్యంగా విలాసవంతమైనటువంటి వస్తువులు కొనడానికి ఎక్కువగా మొగ్గు చూపుతారు. అంటే ఫోన్లు కానీ, కార్లు కానీ, లేదంటే గృహోపకరణాలు కానీ ఎక్కువగా కొనడానికి మొగ్గు చూపుతారు. వాటి యందు కొంత ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అన్ని రంగాల విద్యార్థులకు విశేషమైనటువంటి ప్రతిభ గుర్తింపు దక్కుతుంది. మంచి విద్యాందు ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహిస్తారు. సమస్యలనున్నా కూడా వాటిని పరిష్కరించుకొని ముందడుగు వేస్తారు. ఇక రుణబాధ కొంతవరకు ఉండే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. సమస్యలనున్నా కూడా వాటి నుంచి పరిష్కారాన్ని తీసుకొని ముందడుగు వేస్తారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి బృహస్పతి రోమంలో ఉండడము, అష్టమ రాహు ఉండడం వల్ల నేత్ర సంబంధమైనటువంటి తలకు సంబంధించిన అనారోగ్యాలు, వాహనాలు నడిపేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. వాహనాల యందు కొంత అప్రమత్తతతో ఉండి ముందు జాగ్రత్తగా వాటి యందు కొంత శ్రద్ధతో వెళ్ళండి. ఇక దాంతోపాటు తల్లిదండ్రుల నుంచి కూడా కొంత స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. కుటుంబంలో పెద్దల నుంచి సహకారము, కుటుంబంలో శుభకార్యాల్లో అందరితో కలిసి పాల్గొనడం చేస్తారు. అలాగే ఉద్యోగరీత్యా మంచి అభివృద్ధి కాలంగానే చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా సినీ రంగాల వారికి మంచి పేరు ప్రతిష్టలు కలుగుతాయి. అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు కూడా మంచి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక ఖర్చులైతే ప్రస్తుతం ఈ వారమంతా కూడా కొంత ధన వ్యయం ఎక్కువగానే ఉంటుంది. సకాలంలో డబ్బు ఖర్చు ఎంత అవుతుందో ఆదాయం కూడా దానికి రెట్టింపు ఆదాయం ఉండడం, వారాంతంలో కొంత ఆర్థికంగా కొన్ని రకాల చికాకులు కలగడం అయితే మనం గమనించవచ్చు. ఇక ఈ సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతములతో అభిషేకం చేయించండి. మినుములు మంగళవారం రోజు దానం ఇవ్వండి. ఇక దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు సింహరాశి యొక్క కన్యారాశి ఫలితాలు. ఈ వారం కన్యారాశి యొక్క ఫలితాలు చూసే ముందు ఒకసారి గ్రహస్థితి చూద్దాం. కన్యారాశి వారికి జన్మ కేతువు, ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమాల్లో చంద్రుడు, తృతీయ శుక్రుడు, బుధుడు ఉన్నారు. బుధుడు వచ్చి 9వ తారీఖు చతుర్థంలోకి వెళ్తున్నాడు. చతుర్థంలో బుధాదిత్య యోగము అంగారకుడితో కలిసి ఉండడం అనేది బుధుడికి సంభవిస్తుంది. తర్వాత 6వ స్థానంలో శని, 7వ స్థానంలో రాహు, 8వ స్థానంలో బృహస్పతి ఉన్నారు. ఇక ఈ కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే రాష్ట్రాధిపతి తృతీయం నుంచి చతుర్థంకు పోవడం కొంత శుభయోగంగా చెప్పుకోవచ్చు. మంచి ఆత్మస్థైర్యం అనేది పెరుగుతుంది. సమస్యలను ఎదుర్కొనే శక్తి అనేది పెరుగుతుంది. అంటే కొంత సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని ఎదుర్కొని వాటిని పరిష్కరించే దిశగా వీళ్ళు కొంత అడుగులు వేస్తారు. మానసిక స్థిరత్వం అనేది కలుగుతుంది. శారీరకంగా కూడా కొంత అనుకూలత చేకూరుతుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొంతవరకు అభివృద్ధి ఉంటుంది. అలాగే దగ్గరి బంధువుల నుంచి కొంత సానుకూలత, కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. శుభకార్యాలు జరుగుతాయి. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆధ్యాత్మిక చింతన అనేది కొంత కలిగి ఉంటుంది. స్థిరాస్తుల కొనుగోలు, స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలు తీసుకోవడం ఇవన్నీ కూడా ప్రస్తుతం అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఆ దిశగా ప్రయత్నం చేయండి. విద్యార్థులకైతే మంచి అభివృద్ధికారంగా చెప్పుకోవచ్చు. అయితే కొన్ని రకాల ఆటంకాల నడుమ విద్య ముందుకు సాగుతుంది. అయితే విజయాలు అయితే దక్కించుకుంటారు. రుణబాధ కొంతవరకు ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. సప్తమాధిపతి అష్టమ స్థానంలో సంచరించడం వల్ల భార్యకు కానీ భర్తకు కానీ కొంత అనారోగ్య సమస్యలు, బయట వ్యక్తుల వల్ల కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు కలిగే అవకాశం ఉంది. అనవసరమైనటువంటి వాదోపవాదాలకు వెళ్లకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే కొంత దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి రావడం కూడా మనం గమనించవచ్చు. ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి షుగర్ లాంటి వ్యాధుల వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది. అలాగే చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించడం అనేది చాలా అవసరం. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది.
ఇక ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగానే చెప్పుకోవచ్చు. వార ప్రారంభంలో బుధుడు అనుకూలంగా లేనప్పటికీ కూడా 9వ తారీఖు తర్వాత చతుర్థ స్థానంలోకి వెళ్ళడం వల్ల మంచి శుభయోగం కలుగుతుంది. మంచి పురోభివృద్ధి అలాగే ఉద్యోగ ప్రాప్తి కూడా కలిగే అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో మీకు స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఇక ఉద్యోగ విషయంలో కొంత మార్పు సంభవించే అవకాశం మనకు ఈ వారం సూచిస్తుంది. రాజకీయ నాయకులకైతే మిశ్రమ ఫలితాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలు దక్కే అవకాశం ఉంది. ఉద్యోగ రంగంలోని వారికి మాత్రం మంచి అభివృద్ధితో పాటు కొన్ని రకాల మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. మీరు ఇంతకుముందు పెట్టుబడి పెట్టినటువంటి స్థిరాస్తులలో కొంత ధనలాభాలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఖర్చులు అయితే స్థిరాస్తుల విషయంలో కొంత ధన వ్యయాలు అయ్యే అవకాశం ఉంది. కొంత ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరి ఈ కన్యా రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. మంగళవారం రోజు మినుములు ఉలువలు దానం ఇవ్వండి. దాంతోపాటు దత్త దేవాలయ దర్శనం చేసుకొని దత్త స్తవాన్ని పారాయణం చేయండి. దత్తాత్రేయ స్వామికి ప్రీతికై శనుగలు దానం చేయండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కన్యారాశి యొక్క ఫలితాలు. తులారాశి ఫలితాలు. ఈ వారం తులారాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా జన్మ, ద్వితీయ, తృతీయ, చతుర్థాలలో చంద్ర సంచారం ఉంది. ద్వితీయంలో బుధ శుక్రుల కలయిక ఉంది. బుధుడు వచ్చేసి ద్వితీయంలోంచి తృతీయంలోకి వెళ్తున్నాడు. ఇక తృతీయంలో రవి కుజుల కలయిక ఉంది. బుధుడు కూడా కలుస్తున్నాడు. అలాగే పంచమ స్థానంలో శని, 6వ స్థానంలో రాహు, 7వ స్థానంలో బృహస్పతి ఉన్నారు. ద్వాదశ కేతు ఉన్నాడు. మరి గ్రహస్థితి ఆధారంగా తులారాశి వారికి చూసుకున్నట్టయితే రాష్ట్రాధిపతి మంచి అనుకూలమైన స్థానంలో ఉన్నాడు ద్వితీయంలో. అయినప్పటికీ కూడా కొంత ఒత్తిడి అయితే ఎదుర్కొనే అవకాశం ఉంది. ఏదైనా నిర్ణయాలు స్థిరంగా తీసుకుంటారు. మంచి విలాసవంతమైనటువంటి సమయంగా గడపడానికి ఇష్టపడతారు. విహారయాత్రలకు వెళ్ళడం కానీ దూర ప్రాంత ప్రయాణాలు కానీ చేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన పురోభివృద్ధి బాగుంటుంది. అలాగే కొన్ని రకాల చికాకులు కలిగినా కూడా వాటి నుంచి త్వరగా బయటపడి మంచి ఆర్థిక పురోభివృద్ధిని ఏర్పాటు చేసుకుంటారు. కుటుంబంలోని దగ్గరి వ్యక్తులకు అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. కొంత దుర్వార్తా శ్రవణాలు కలిగే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఇక స్థిరాస్తుల విషయంలో స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలు తీసుకోవడం ఇవన్నీ అనుకూలించే అవకాశం ఉంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతికపరమైన విద్యార్థులకు, రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులకు, సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన విద్యార్థులకు విశేషమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. మంచి పురోభివృద్ధి, మంచి ఉత్తీర్ణత అయితే కలుగుతుంది. రుణ బాధ అనేది కొంతవరకు ఉండే అవకాశం మనకు ఈ తులారాశి వారికి సూచిస్తుంది. 6వ స్థానంలో రాహు సంచారం, అలాగే 6వ స్థానాధిపతి 7వ స్థానంలో ఉండడం వల్ల కుటుంబపరమైన అలాగే కొంత కుటుంబంలోని దగ్గర వ్యక్తుల వల్ల ధన వ్యయం అనేది అధికంగా కావడం, దాటి వల్ల రుణాలు తీసుకోవాల్సి రావడం కూడా ఉంటుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు పొందే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ద్వితీయంలో ఉన్నాడు. కొంత చిన్న అనారోగ్య సమస్యలు కలిగినప్పటికీ కూడా త్వరగా ఉపశమనం అయితే లభిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం మనకు తులారాశి వారికి ఉంది. అలాగే ఉద్యోగపరంగా కొన్ని రకాల దూర ప్రయాణాలు చేయాల్సి రావడం కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ మనం గమనిస్తే రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. దాంతోపాటు వ్యాపారవేత్తలకు కొంత మిశ్రమమైన ఫలితాలు అయితే ఉండే అవకాశం సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన, దేవాలయ దర్శనాలు, తీర్థయాత్రలు చేయడం, కొంత వైరాగ్య భావన అనేది ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ తులారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాలు: సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ దర్శనం చేసుకోండి. దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. మంగళవారం రోజు కందుల దానం ఇవ్వండి. అలాగే ఇష్టదేవత దేవాలయాన్ని దర్శించండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు తులారాశి.
వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వారం వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ బుధ శుక్రులు ఉన్నారు. బుధుడు వచ్చేసి ద్వితీయంలోకి వెళ్తున్నాడు. అలాగే ద్వితీయంలో రవి కుజులు ఉన్నారు. బుధుడు కూడా కలుస్తున్నాడు. ఇక చతుర్థంలో శని, పంచమంలో రాహు, 6వ స్థానంలో బృహస్పతి, ఏకాదశంలో కేతు ఉన్నాడు. చంద్రుడు వచ్చేసి ద్వాదశ, జన్మ, ద్వితీయ, తృతీయాల్లో సంచరిస్తున్నాడు. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా కొంత స్థిరమైన ఆలోచన ఉంటుంది. నిర్ణయాలు కఠినంగా తీసుకుంటారు. ప్రతి విషయంలో కొంత కటువుగా ఉంటారు. ఎదుటివారి యొక్క మనోభావాలను పట్టించుకోకుండా తన మాట తాను మాట్లాడడం అనేది జరుగుతుంది. అది కొంత ఉపసంహరించుకుంటే మంచిది. ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు సానుకూలత ఉంటుంది. అయితే ఆర్థికంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఏదో రకమైన ఖర్చులు, రుణాల వల్ల మీ యొక్క ఆర్థికంగా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి రావడం అనేది మనం గమనించవచ్చు. ఇక దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. స్థిరాస్తుల కొనుగోలు, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. ఏదైనా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలనుకున్నా కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం ప్రస్తుతం వృశ్చిక రాశి వారికి సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అద్భుతమైనటువంటి విజయాలు దక్కించుకుంటారు. అయితే ఇక్కడ ఆటంకాలు కూడా అలాగే ఉంటాయి. స్నేహితులతో కానీ చుట్టూ ఉన్న వ్యక్తులతో కానీ అప్రమత్తంగా ఉండండి. విదేశాలలో విద్యాభ్యాసం చేయాలి అనుకునే వారికి ప్రస్తుతం మంచి అనుకూలమైన సమయంగా ఈ వృశ్చిక రాశి వారికి చెప్పుకోవచ్చు. అలాగే కొంత సంతానపరమైన, విద్యాపరమైన రుణాలు కూడా తీసుకోవాల్సి రావడం, వాటి వల్ల కొంత ఇబ్బంది ఎదుర్కోవడం అయితే ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ద్వితీయంలో ఉండడం వల్ల ఆరోగ్యపరంగా చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్, కొంత స్కిన్ అలర్జీస్ లేదంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. కొంత జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. వార మధ్యంలో కానీ వార ప్రారంభంలో కానీ కొంత తల్లిదండ్రులకు అనారోగ్య సమస్యలు, వాటి వల్ల కొంత ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం మనకు ప్రస్తుతం సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఈ వారం సూచిస్తుంది. దాంతోపాటు ఖర్చులు అధికంగా ఉంటాయి. రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సినీ రంగాల వారికి కొంతవరకు విజయాలు దక్కే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలకైతే మిశ్రమమైన ఫలితాలు ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకుని శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. ఏదైనా అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన చేయించండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృశ్చిక రాశి యొక్క ఫలితాలు. ధనుస్సు రాశి ఫలితాలు. ఈ వారం ధనుస్సు రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ రవి కుజులు ఉన్నారు. ఇక తృతీయంలో శని, చతుర్థంలో రాహు, పంచమంలో బృహస్పతి, దశమంలో కేతువు, ఏకాదశ, ద్వాదశ జన్మ ద్వితీయాల్లో చంద్రుడు, అలాగే ద్వాదశంలో శుక్ర, బుధులు ఉన్నారు. బుధుడు వచ్చేసి జన్మంలోకి రావడం జరుగుతుంది. మరి ఈ గ్రహస్థితి రీత్యా మనం చూసుకున్నట్టయితే ఈ ధనుస్సు రాశి వారికి మంచి స్థిరమైన ఆలోచన ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఒక రకమైన నిర్ణయాత్మక విలువలతో వీళ్ళు ముందడుగు వేస్తారు. అయితే కొద్దిగా కోపం ఎక్కువ, ప్రతి విషయంలో తొందరపాటుతనం అనేది కూడా ఉంటుంది. అది కొంత జన్మంలో రవికుజుల సంచారం వల్ల ఉంది. 16వ తారీఖు తర్వాత మారుతుంది కాబట్టి ఈ లోపల కొంత సంయమనంతో ఉండండి. ఏదైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆర్థికంగా కూడా మంచి అనుకూలమైన స్థితే ఉంటుంది. ఆర్థికంగా పురోభివృద్ధి బాగుంటుంది. కుటుంబంలో దగ్గర బంధువుల నుంచి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అలాగే ఏదైనా రావాల్సిన కోర్టు వ్యవహారాల్లో ఉంటే స్థిరాస్తులు కానివి కొంత అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశం సూచిస్తుంది. ఇక స్థిరాస్తుల కొనుగోలు విషయంలో కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే స్థిరాస్తుల కొనుగోలు చేస్తారు. వాహనాలు ఇవన్నీ కొనే అవకాశం ఉంది. దాంతోపాటు ఏదైనా మీరు స్థిరాస్తులు కొనాలి అనుకుంటే దాంట్లో ఉన్నటువంటి సమస్యలను పూర్తిగా అవగాహన చేసుకొని ముందడుగు వేయండి. లేదంటే కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. చతుర్థ రాహు సంచారం వల్ల వాహనాలు నడిపేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు అయితే మంచి అనుకూలమైన స్థితి ఉంది. విద్యార్థులు మంచి ర్యాంకర్స్గా కూడా నిలిచే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా రక్షణ రంగాలు, విద్యారంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారు. అలాగే రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది.
ఏదైనా కూడా ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అనుకుంటారు. ఆరోగ్యపరంగా వారాంతంలో కొంత అనుకూలంగా ఉంటుంది. వార ప్రారంభంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కలిగినప్పటికీ కూడా వారాంతానికి వాటి నుంచి బయటపడి కొంత శారీరక సమస్యలు తొలగిపోతాయి. ఇక దాంతోపాటు కొంత వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. వాటి నుంచి కొంత జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. స్థిరాస్తుల కొనుగోలు, స్థిరాస్తులు పూర్వీకుల నుంచి రావాల్సినవి ఉంటే వాటిలో కూడా కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. ధార్మిక చింతన ఉంటుంది. దేవాలయ దర్శనాలు చేస్తారు. అలాగే సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాజకీయ నాయకులకు అయితే మంచి అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక ఖర్చులు అయితే వ్యక్తిగతమైనటువంటి ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు మనకు సూచిస్తున్నాయి. ఆ ఖర్చుల విషయంలో కొంత ముందు జాగ్రత్త తీసుకోండి. మరి ఈ ధనస్సు రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. దాంతోపాటు శుక్రవారం రోజు బొబ్బెర్లు దానం ఇవ్వండి. అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన చేయించండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు ధనస్సు రాశి యొక్క ఫలితం. మకర రాశి ఫలితాలు. ఈ వారం మకర రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయ శని, తృతీయంలో రాహు, చతుర్థంలో బృహస్పతి, అష్టమ నవమ స్థానంలో కేతువు, దశమ ఏకాదశ ద్వాదశ జన్మాల్లో చంద్రుడు. ఇక ఏకాదశంలో బుధ శుక్రులు ఉన్నారు. బుధుడు వచ్చేసి 9వ తారీఖు ద్వాదశంలోకి రావడం జరుగుతుంది. రవి కుజులు ద్వాదశంలో ఉన్నారు. దాంతోపాటు బుధుడు కూడా వస్తున్నాడు. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా మకర రాశి వారికి ప్రస్తుతం మిశ్రమమైనటువంటి ఫలితాలే సూచిస్తున్నాయి. అయితే ఈ గ్రహాలన్నీ కూడా ద్వాదశంలోకి రావడం వల్ల ఈ నెల రోజుల నుంచి కూడా కొంత వ్యతిరేకత ఉంది. ప్రస్తుతం ఈ వారం కూడా అలాంటి పరిస్థితే మనకు సూచిస్తుంది. ఏదైనా కొంత ఒత్తిడిలో ఉంటారు. కొన్ని రకాల మానసిక సంఘర్షణలు అనేటివి కలుగుతూ ఉంటాయి. వాటి నుంచి కొంత దూరంగా ఉండడానికి ఏదైనా దేవాలయ దర్శనాలు చేస్తూ ఉండండి. ఆర్థిక పురోభివృద్ధి అయితే ఉంటుంది. సమస్యలు ఉన్నా కూడా వాటికి పరిష్కారం అనేది దొరికే అవకాశం కొంత సూచిస్తుంది. ఇక కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్యము, దుర్వార్తా శ్రవణాలు అయితే గోచరిస్తున్నాయి. ఆ విషయంలో కొంత జాగ్రత్త వహించండి. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో మంచి అనుకూలత ఉంటుంది. పూర్వీకుల నుంచి రావాల్సిన స్థిరాస్తులు కూడా అనుకూలిస్తాయి. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం ఇవన్నీ కొంత వాయిదా పడతాయి. ప్రయత్నం అయితే చేస్తుంటారు, కానీ కొన్ని రకాల ఆటంకాల వల్ల కొంత వాయిదా పడే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైద్య విద్యార్థులు ర్యాంకర్స్గా నిలుస్తారు. ఇక అన్ని రకాల విద్యార్థులు కూడా మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం మనకు సూచిస్తుంది. రుణబాధ కొంతవరకు ఉండే అవకాశం ఉంది. అధిక ధన వ్యయం వల్ల రుణబాధ, వాటి వల్ల కొంత చికాకులు అయితే కలుగుతాయి. భార్యాభర్తల మధ్య అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అంతాయి. వార మధ్యంలో చిన్న చిన్న చికాకులు కలిగిన వారాంతానికి ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా కొన్ని రకాల ఇబ్బందులు సూచిస్తున్నాయి. చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్, అలాగే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు శారీరక అలసట అధికంగా ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. తండ్రికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ముఖ్యంగా మకర రాశి వారికి సూచిస్తుంది. తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే సినీ రంగాల వారికి అద్భుతమైనటువంటి విజయాలు దక్కుతాయి. రాజకీయ నాయకులకు కూడా మంచి విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక ద్వాదశంలో 3 గ్రహాల సంచారం వల్ల కుటుంబపరమైన, వ్యక్తిగతమైనటువంటి విలాసాలు అధిక ధన వ్యయం జరిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆ విషయంలో కొంత అప్రమత్తంగా ఉండండి. ఇక మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాలు: ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి, అలాగే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. నవగ్రహాలలో శనివారం రోజు 19 ప్రదక్షిణాలు చేయండి. దాంతోపాటు దగ్గరలో ఉన్న శివాలయ దర్శనం చేసుకుంటూ ఉండండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మకర రాశి యొక్క కుంభరాశి ఫలితాలు. ఈ వారం కుంభరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ శని, ద్వితీయ రాహు, తృతీయంలో బృహస్పతి, అష్టమ కేతువు,
అలాగే నవమ, దశమ, ఏకాదశ, ద్వాదశాల చంద్రుడు, దశమ స్థానంలో బుధ, శుక్రులు ఉన్నారు. బుధుడు వచ్చేసి ఏకాదశంలోకి రావడం జరుగుతుంది. రవి, కుజులు ఏకాదశంలో ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి కొంత అస్థిరత అనేది ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఒత్తిడిలో పనిచేస్తారు. నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు, ప్రతి విషయంలో ఏదో రకమైనటువంటి సంశయాలు, సమస్యలు అయితే కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. అయితే ఎన్ని సమస్యలు ఉన్నా కూడా వాటికి పరిష్కారాలు వెతుక్కుంటూ ముందడుగు వేస్తారు. ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సానుకూలత ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. అలాగే దగ్గర బంధువుల నుంచి ఆర్థిక సహాయం పొందే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో మంచి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం మనకు ప్రస్తుతం సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ర్యాంకర్స్గా కూడా నిలిచే అవకాశం ఉంది. అయితే ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బిజినెస్ మేనేజ్మెంటు లేదంటే గవర్నమెంట్ జాబ్ల కోసం ట్రై చేసే వాళ్ళు విద్యార్థులు విశేషమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారు. అలాగే రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. ఏదైతే సమస్యలు వచ్చినా కూడా వాటిని పరిష్కారం చేసుకొని ముందడుగు వేస్తారు. ఒకరి సహాయం ఒకరికి ఉండడం, దానివల్ల కొంత కుటుంబంలో ప్రశాంతత అనేది ఉంటుంది. ఆరోగ్యపరంగా మంచి అభివృద్ధి కాలం, ఆరోగ్యకరంగా మంచి అనుకూలత ఉంటుంది. అయితే చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక రవి, బుధ, కుజుల కలయిక వల్ల రక్తంలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. డెంగ్యూ లాంటి వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి. దాంతోపాటు ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు ఉన్నాయి. ఇక ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థాన చలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశాలలో ఉద్యోగం చేయాలనుకునే వారికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే ద్వితీయంలో 3 గ్రహాలు ఉండడం వల్ల ఊహించని ధనప్రాప్తి అయితే మనకు ఈ కుంభరాశి వారికి సూచిస్తుంది. మీరు ఊహించినటువంటి ధనము రావడం, దానివల్ల కొంత సమస్యలన్నీ పరిష్కారం కావడం కూడా జరుగుతుంది. ఇక ఖర్చులు, వ్యక్తిగతమైనటువంటి ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా మంగళవారం రోజు ఉలువల దానం ఇవ్వండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయంలో పంచామృతాలతో అభిషేకం గావించండి. అమ్మవారి దేవాలయ దర్శనం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కుంభరాశి యొక్క ఫలితాలు. మీనరాశి ఫలితాలు. ఈ వారం మీనరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ రాహు, ద్వితీయంలో బృహస్పతి, సప్తమంలో కేతువు, అష్టమ, నవమ, దశమ, ఏకాదశాల చంద్రుడు, నవమ స్థానంలో బుధుడు, శుక్రుడు ఉన్నారు. బుధుడు వచ్చేసి దశమ స్థానంలోకి వెళ్తున్నాడు. రవికుజులు దశమ స్థానంలో ఉన్నారు. ద్వాదశంలో శని. ఈ గ్రహస్థితి ఆధారంగా మీనరాశి వారికి చూసుకున్నట్టయితే కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పని యందు ఆసక్తి తక్కువగా ఉండడం, ఏ పని చేసినా కూడా ఏదో రకమైన ఒత్తిడిలో ఉండడం, చుట్టూ ఉన్న వాళ్ళతో వాదోపవాదాలు చేయడం, జన్మరాహు వల్ల కొంత కోపం శీఘ్రంగా రావడం, శారీరక అలసట ఇవన్నీ ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కూడా, ఆర్థికంగా కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. అయితే సమస్యలు ఉన్నా కూడా వాటి పరిష్కార దిశగా వీళ్ళు అడుగులు వేస్తుంటారు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. అలాగే దగ్గర బంధువుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. కుటుంబంలో సానుకూలత, ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో కూడా మంచి అనుకూలత ఉంటుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలు తీసుకోవడం ఇవి అనుకూలిస్తాయి. వాటి దిశగా ప్రయత్నం చేసేవారు తప్పకుండా వాటిలో విజయవంతమవుతారు. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. మంచి ర్యాంకర్స్గా కూడా నిలిచే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య సానుకూలత ఉన్నప్పటికీ కూడా కుటుంబంలో బయట వ్యక్తుల వల్ల కానీ, కుటుంబంలో వ్యక్తుల కానీ, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య కొంత వాదోపవాదాలు ఏర్పడే అవకాశం ఉంది. కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఆరోగ్యపరంగా కొంత అనుకూలంగానే ఉంటుందని చెప్పొచ్చు. సమస్యలనున్నా కూడా కొద్దిగా రాహు జన్మంలో ఉండడం వల్ల ఆరోగ్యంగా తలకు, నేత్రాలకు సంబంధించిన అనారోగ్యాలు, వాహనాలు నడిపేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రుల నుంచి కొంతవరకు స్థిరాస్తులు కలిసి వస్తాయి. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థాన చలనాలు,
కూడా కలిగే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. దశమాధిపతి అయినటువంటి బృహస్పతి కూడా ద్వితీయంలో ఉండడం వల్ల ఉద్యోగరీత్యా ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. రాజకీయ నాయకులకైతే అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కుతాయి. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక ఖర్చులు అయితే ఎక్కువగానే ఉంటాయి. ద్వాదశ శని సంచారం ఏలినాటి శని ప్రారంభమైంది కాబట్టి ఆర్థికంగా కొన్ని రకాల ఇబ్బందులు అయితే ప్రతిసారి కలుగుతూ ఉంటాయి. శని ప్రభావం వల్ల ఎంత డబ్బు సంపాదించినా కూడా దానిలో వ్యయం అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో డబ్బు విషయంలో కొంత ఆచితూచి అడిగేయండి. మరి మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయంలో పంచామృతాలతో అభిషేకం గావించండి. మంగళవారం రోజు మినుములు ఉలువలు దానమియండి. అలాగే శనికి తైలాభిషేకం చేయించుకోండి. ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. మీకు ఇష్టదైవారాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మీనరాశి యొక్క ఫలితం. ద్వాదశ రాశుల ఫలితాలు చూశారు కదా. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. స్వస్తి ప్రజాభ్యా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.